వెల్కమ్ టు జేటీవీ న్యూస్. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటానికి మద్దతు తెలిపి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పౌరుల ప్రాథమిక హక్కు ఓటు చోరీ చేసి భాజపా అధికారంలోకి వచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం పాటిస్తూ 42% రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 10 ఏళ్ల పాలన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి ఓటు చోరీపై అవగాహన కల్పించేందుకు 5 వాహనాలతో డిజిటల్ స్క్రీన్లతో ప్రత్యేకంగా కేటాయించడం అభినందనీయమన్నారు. అంతకుముందు నూతన జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యాలయంలో ఆయా నియోజకవర్గ ఇన్ఛార్జీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యాలయం రామరావుకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు ఏఎస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి గారు, ఈ జిల్లాకు సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులందరూ, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, దేవాదాలు, ఎన్ఎస్ఐ డిపార్ట్మెంట్ అందరి సమక్షంలో వాళ్ళ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేసుకున్నాం. నేను చాలా సందర్భంలో చెప్తాను, కాంగ్రెస్ కార్యాలయం అంటే ఒక దేవాలయం లాగా వివిధ ప్రజానికానికి అర్థం పెట్టుకునే ఆలయం ఇది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభోత్సవం చేసుకోవడమే కాకుండా రాహుల్ గాంధీ మోడీ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం ఏ రకంగా అయితే ఓట్లు దొంగతనం చేస్తూ ఉందో, ఓట్ల చోరీకి పాల్పడిందో, అవసరం లేని వారికి పడే అనుకున్న ఓట్లు తొలగించడం, వారికి అనుకూలమైన ఓట్లని 4 రాష్ట్రాల్లో నామోదు చేయించడం ద్వారా 3వసారి ప్రధానమంత్రి కాగలిగినాడు. మహారాష్ట్రలో కూడా ఓటు చోరీ చేసే అధికారులకు వచ్చినారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను జేబు సంస్థగా వాడుకుంటూ ఓటు చోరీ చేస్తున్న జరిగిన రాహుల్ గాంధీ గారు టీఆర్లో పాదయాత్ర చేస్తూ ఉన్నారు. ప్రజల కనువిప్పు కలగాలని, ప్రజల ఓటు చోరీలు తెలుసుకోవాలని ఆ పాదయాత్ర చేసిన తరుణంలో మిత్రుడు హరివర్ధన్ రెడ్డి గారు 5 వాహనాల్లో ఈ జిల్లాలో కూడా ఓటు చోరీ మీద అవగాహన కలిగించేందుకు 5 వాహనాలు ఇలా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, భట్టి విక్రమార్క గారు, మంత్రులందరూ కూడా మీనాక్షి నటరాజన్ సమన్వయంతో అభివృద్ధి సంక్షేమం పరిపూర్ణంగా ఇస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం ఎవరు కళ్ళ ఊహించుకొని సన్న బియ్యం పెట్టామని, ఇందిరమ్మ ఇల్లు 10 ఏళ్ళుగా ఎదురు చూస్తున్న కళల్ని కాంగ్రెస్ ప్రభుత్వం సహకారం చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారు ఆర్నిసలు సంక్షేమం పట్ల, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ ఇవన్నీ కూడా చరిత్రకు నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రం జరిగినాయి. అన్నిటికి మించి 47% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థ ఎన్నికలు పోదామంటే बीजेपी प्रदेश कांग्रेस के और जिला कांग्रेस के सम्मानित अध्यक्ष और हमारे तेलंगाना सरकार के मंत्री और अन्य सभी साथीगण, मीडिया के साथियों, आज हमारे मेडचल मल्काजगिरी डिस्ट्रिक्ट में जिला कांग्रेस कमेटी के द्वारा वोट चोरी के खिलाफ जो पूरे देश में राहुल जी अभियान कर रहे हैं, बिहार में आज भी उनकी पदयात्रा चल रही है। ऐसे समय में जो यहाँ पर गाड़ियों को शुरू करके एलईडी के साथ राहुल जी के अपने आवाज में जन जन तक जो ये चुनाव आयोग का हो रहा है, जिस तरह से चुनाव आयोग सत्तारूढ़ दल का फ्रंटल ऑर्गेनाइजेशन बन के काम कर रही है, उसको एक्सपोज करने का काम कर रहे हैं। उन्होंने यहाँ एक नए कार्यालय का भी यहाँ आज शुरुआत किया, उसका शुभारंभ हुआ। मैं उनको बहुत शुभकामनाएं देती हूँ। और आने वाले समय में जनहित पदयात्रा जो पूरे प्रदेश में हमारे जो 6 गारंटी के अंतर्गत अच्छा खाने का चावल देना, भरोसा में किसानों को पैसे उनके खाते में जमा करना,
नए राशन कार्ड देना, इंदिरा अम्मा घर देना और उसके साथ साथ फ्री करंट की बात, गैस सब्सिडी की बात और सामाजिक न्याय का जो ऐतिहासिक काम तेलंगाना में हुआ, 42% रिजर्वेशन और एससी सब कैटेगराइजेशन का एक नया शुरुआत यहाँ पर हुआ, उस सबको लेकर जनहित पदयात्रा प्रदेश कांग्रेस कमेटी के नेतृत्व में तेलंगाना में हर जगह पर हो रही है। उसी में मुझे आज करीमनगर में शामिल होने का मौका मिला और उसी के साथ साथ जो इस जिले में हरिवर्धन जी ने एक नई शुरुआत वोट चोरी के खिलाफ की है। एक పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కి అదేవిధంగా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ కార్యక్రమాన్ని బీహార్లో పాదయాత్ర చేస్తున్న సందర్భంగా మన తెలంగాణలో మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి సంఘీభావంగా ఇక్కడ నుంచి 5 వెహికల్లు ఎల్ఈడీలతో మన జిల్లాలో అన్ని గల్లీకి తిప్పడానికి ఇనాగ్రేషన్ ఇప్పుడే మన పిసిసి అధ్యక్షులు గారు, మన పొన్నం ప్రభాకర్ గారు, మన మీనాక్షి నటరాజన్ గారు, మన ఇన్ఛార్జ్ గారు, మన యొక్క జిల్లా నుంచి వచ్చినటువంటి ఇన్ఛార్జ్లు, ఎక్స్ఎమ్మెల్యేలు, కమిటీ సభ్యులు, పిసిసి సభ్యులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.